అమ్మ కూరగాయలు తోటకూర, ఆర్గానిక్ తోటకూర, ఆర్గానిక్ సొరకాయలు, ఆర్గానిక్ కాకరకాయలు, ఆర్గానిక్ ఎవ్రీథింగ్ ఆర్గానిక్ అమ్మ. రండి కూరగాయలు. రాంబాబు రా రా ఇట్రా. వస్తున్నా. ఏమైనా కావాలమ్మా? అన్ని ఆర్గానికేనమ్మా. ఈ రోజు సొరకాయలు ఉన్నాయమ్మా, అది తోటకూర ఉంది, కాకరకాయలు ఉన్నాయి, తెల్ల కాకరకాయలు ఉన్నాయి, గ్రీన్ కాకరకాయలు ఉన్నాయి, ఏదంటే అది కొనుక్కోవచ్చు. అన్ని ఆర్గానిక్ అవునమ్మా. ఎంత కిలో? ఎంత కిలో చూడండి అమ్మా, మీకు తక్కువ రేట్ ఉంది. మీరు దేశాలు తిరిగి వచ్చారు కదమ్మా, మీకేముందమ్మా, మీకు మంచి రేట్ ఇస్తా నేను. ఏ దేశాలు తిరిగినా డబ్బులు అవే బాబు, డబ్బులు ఏం చెట్లకు గాయం ఎక్కడ. దేశాలు తిరిగామంటారు కానీ డబ్బులు ఖర్చు పెట్టడానికి మనసు అవ్వదు. ఏమంటున్నారు రాంబాబు? ఏదో కొనుక్కుంటా ఉంటావు, ఎందుకలా? ఏం లేదు అమ్మగారు, మీరు చాలా లావిష్ అని చెప్తున్నాను అమ్మగారు. మాలాంటి కూరగాయలు నీ దగ్గర ఎందుకు కొనుక్కుంటా? డోర్ డాష్ చేస్తా. డోర్ డాష్ చేయొచ్చమ్మా, కానీ ఇక్కడ మీకు అవైలబుల్ లేదు కదా, అందుకే కదా నా దగ్గరికి వస్తున్నారు. సరే ఇప్పుడు కిలో ఎంత చెప్పు. అన్ని ఆర్గానిక్ అమ్మా, మంచి ప్రైస్ కి ఇస్తాను. సరే బానే ఉంది, నాకు ఎట్లా తెలుస్తుంది ఇవి ఆర్గానిక్? చూడండి అమ్మా, ఏం లేదు, కెమికల్స్ ఏమి లేవు, అంత ఆర్గానిక్ ఏమి లేవు. చూడమ్మా, నా ప్రాణం అడ్డు పెడుతున్నా. బాబోయ్, చేదుగుందా? చక్కగా ఉంటుందమ్మా కాకరకాయ. మీరు కడుక్కునే పని కూడా లేదమ్మా, చక్కగా వండుకోవచ్చు. చేదుగా ఎందుకు ఉండదమ్మా? తినండి, మీరు కూడా కావాలని తినండి అమ్మా. మీరు డబ్బులు ఇచ్చే పని లేదు, మీకు ఫ్రీగా ఇస్తున్నా. వద్దు బాబు, వద్దు, నాకొద్దు. కిలో ఎంత చెప్పు. చూడండి అమ్మా, ఇది కిలో 500 రూపాయలకి ఇస్తానమ్మా మీకు. 500? అవునమ్మా, మీకు కాబట్టి దేశాలు తిరిగి వచ్చారు. 500 అంటే ఎలా అమ్మా? 500 చాలా ఎక్కువ, చాలా ఎక్కువ రాంబాబు. పోనీ సొరకాయలు అన్న చూడండి అమ్మా, సొరకాయలు కూడా ఆర్గానికేనమ్మా. సొరకాయ ఎంత కిలో? కిలో చూడండి అమ్మా, మీ గురించి చూసేదేం లేదు, నువ్వు చెప్పు. మీరు దేశాలు తిరిగి వచ్చారు కదా, మీకు ఎక్కువ రేట్ ఏం చెప్పను. 800 రూపాయలమ్మా కిలో. 800? ఫోన్లే రాంబాబు, తీసుకుంటాలే. పాపం నువ్వు అంతా ఆర్గానిక్ అంటున్నావు కదా అమ్మా. ఇది ఎంత? 800 అమ్మా, 800 ఆర్గానిక్, మంచి లేతగా ఉంది. మీరు మంచిగా అసలు నోట్లో వేసుకుంటే కమ్మకూడదు. నేను కొరికి తినమంటే తింటాను. వద్దు బాబాయ్, కొరకొద్దు నువ్వు. కానీ ఇది నాకు 300కి ఇస్తావా? అమ్మా దయవుంచి మా రక్తం పీల్చకండి అమ్మా, రైతుల రక్తం పీల్చకండి అమ్మా. మీరు రైతుల రక్తం పీల్చకండి అమ్మా, పేదవాళ్ళని బతకనివ్వండి అమ్మా. మీరు మరి అంత వద్దులే రాంబాబు, ఎంతకి ఇస్తావో చెప్పు. దీన్ని తీసుకోండి అమ్మా. 800 1000 రూపాయలు ఇయ్యండి, మీరు పట్టేళ్ళమ్మా. మీరు 8 నుంచి 1000కి వెళ్ళవేంటి మళ్ళా? మీరు దేశాలు తిరిగి వచ్చారమ్మా. చూడండి 200 తిప్పి ఇవ్వండి అమ్మా. వస్తారా ఏంటి? చూడండి అమ్మా. సరే పోన్లే గానీ 800కి తీసుకుంటాను. కాకరకాయ కూడా ఏదో ఒక రేట్ చేసి ఇయ్యి నాకు. తోటకూర కూడా బాగుంది, తోటకూర కూడా తీసుకుంటా. ఇది కూడా ఆర్గానికేనమ్మా, మీరు చూడండి అమ్మా. తినేయొచ్చాం ఎలా తెలుసు, తినేయకు. నువ్వేం మేకప్ కాదు, అక్కడ వదిలే. అలా అనకండి అమ్మగారు, మీకు చూపించాలి. లేదంటే మీరు కొనరమ్మా మా దగ్గర. అయ్యో సరే కొంటాను నేను అన్ని కొంటాను. ఇది ఎంత? 800. అది చూసి 1000 రూపాయలమ్మా. 1000 రూపాయలు కానీలే అయితే, కానీ ఒక 2 కాయలు ఎక్స్ట్రా ఇయ్యి చాలు. 2 ఎందుకమ్మా? మీరు మా రక్తం పీల్చేస్తారు, రైతుల రక్తం పీల్చడానికి ఉన్నారా ఏంటమ్మా? మీరు బంగారాలు వేసుకుంటారు, అన్ని బంగారు షాపులు ఖర్చు పెడతారు. అయినా కూడా మీరు అన్ని లాకర్లో పెట్టుకుంటారు, వేసుకోరు, మాకు తెలుసు మీ సంగతి. సరే పోన్లే కానీ ఇచ్చేసే, తీసుకుంటాను. నువ్వు ఎంతకంటే అంత ఫిక్స్డ్ రేట్ అమ్మా. సరే కానీ అమ్మగారు లెక్క ఎవరు బేరాలు ఆడకమ్మా రైతుల దగ్గర. అమ్మగారు లెక్క మంచిగా ఉండండి అమ్మా, తీసుకోండి అమ్మా. మీకు అది 800, ఇది 1000 రూపాయలు అమ్మా. 1800 రూపాయలు ఇవ్వండి అమ్మా. ఓకే దయచేసి రైతుల దగ్గర బేరాలు ఆడకండి, మా రక్తం పీల్చకండి ప్లీజ్. రాంబాబు లాంటి వాళ్ళ రక్తం పీల్చకండి ప్లీజ్. వాళ్ళు చాలా కష్టపడతారు, ఫార్మర్స్ చాలా కష్టపడతారు. వాళ్ళని చూస్తే నాకు చాలా పాపం అనిపిస్తుంది. మనం అందరం ఏమో ఇలా నైస్గా డ్రెస్అప్ చేసుకొని అంత బాగుంటాము, వాళ్ళేమో మనకి ఫుడ్ గ్రో చేస్తారు, బట్ వాళ్ళ లైఫ్స్ ఎక్కడో కింద మట్టిలోనే ఉంటాయి. సో ప్లీజ్ వాళ్ళకి వాట్ ఎవర్ దే డిజర్వ్, ప్లీజ్ వాళ్ళకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చాలా మంచి అమ్మగారు అమ్మా, మీరు చాలా మంచి అమ్మగారు. మంచిది రాంబాబు, డన్.